మెన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 25 జూన్ 2026 అని ఎప్పుడో ఒక 4 months బ్యాక్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కానీ గ్లిప్సం కానీ ట్రేజర్ కానీ ఎలాంటిది అయితే రిలీజ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మన ప్రశాంత్ నీల్ గారు. గతంలో ఆయన చేసిన చిత్రాలు KGF 1, KGF 2 అలాగే సలార్. ఆయన ఈ చిత్రానికి అయితే దర్శకత్వం అయితే వహిస్తున్నారు. అలాగే ఈ డ్రాగన్ మూవీలో మెయిన్ హీరోయిన్ పాత్రలో అయితే రుక్మిణి వసంతన్ అయితే నటిస్తున్నారు. తాజాగా ఆవిడ కాంతారా 2లో అయితే నటించారు ఆవిడ. ఇంకా మెయిన్ విలన్ పాత్ర వచ్చేసి టొవినో థామస్. ఈ టొవినో థామస్ గారి గురించి గారు లుక్ అయితే ఎలాంటిది రిలీజ్ అవ్వలేదు ఇంకానా. కానీ జూన్ 25 అంటే ఇంకా ఇంచుమించుగా ఒక 2 months మాత్రమే ఉంది రిలీజ్ డేట్కి. కానీ ఈ డ్రాగన్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. దానికి గల రీజన్ ఏంటనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్ వచ్చేసి డ్రాగన్. ఈ డ్రాగన్లోని మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే 2 విభిన్న పాత్రలు అయితే నటించబోతున్నారు. ఒకటి వచ్చేసి మాఫియా డాన్ గాను, ఒకటి వచ్చేసి బ్రూస్లీ పాత్రలో. ఈ 2 పాత్రలు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నటించబోతున్నారు. గతంలో ఆయన లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. దానికోసమే ఆయన శరీర ఆకృతిని అయితే మార్చుకోవడం జరిగింది. వెయిట్ లాస్ అయ్యాడు, సన్నంగా అయ్యాడు. ఈ మూవీ కోసం అయితే ఆయన చాలా అయితే కష్టపడుతున్నారు. మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఇంకా ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీసుకొని చాలా చక్కగా అయితే తీర్చిదిద్దుతున్నాడు ఫ్రెండ్స్. కానీ ఫ్యాన్స్కి అయితే నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ గ్లిప్సం కానీ ట్రేజర్ కానీ ఎలాంటిది కూడా రిలీజ్ చేయట్లేదు. మరి ప్రశాంత్ నీల్ గారు అయితే మరి ఏమనుకుంటున్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి చిన్న అప్డేట్స్ ఇస్తే మధ్యలో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ప్రశాంత్ నీల్ గారు అయితే ఇవ్వలేకపోతున్నారు. ఇంకా టాపిక్ రిలీజ్ డేట్. ఈ రిలీజ్ డేట్ జూన్ 25 అంటే ఇంకా ఎగ్జాక్ట్గా 3 months ఉంది ఫ్రెండ్స్. ఈ 3 monthsలో మన డ్రాగన్ మూవీ రావాలి. కానీ ఇప్పటి వరకు డ్రాగన్ షూటింగ్ అప్డేట్ చూసుకుంటే మొన్న జార్డన్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎలాంటి షూటింగ్ అయితే అఫీషియల్గా అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. మన ప్రశాంత్ నీల్ గారు అయితే స్క్రిప్ట్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్రాగన్ షూటింగ్ వచ్చేసి 40 నుంచి 50% షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 50% షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఇంకా 3 monthsలోనే రిలీజ్ డేట్ ప్రకటించారు ముందు. ఈ 3 monthsలో 50% షూటింగ్ అయితే కంప్లీట్ చేయడం అనేది అయితే అసాధ్యం ఫ్రెండ్స్. కాబట్టి నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగా అయితే ఈ జూన్కి అయితే ఖచ్చితంగా ఈ డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అయితే చేయలేరు. ఇంకా తన ముందుకైతే మన ఎన్టీఆర్ బర్త్డే ఉంది కాబట్టి తెలిసి అఫీషియల్గా ఒక గ్లిప్సం వదిలి టైటిల్ రివీల్ చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జూన్ 25కి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి డేట్ మార్చి అయితే టీజర్ కానీ గ్లిప్సం కానీ రిలీజ్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు నందమూరి ఫ్యాన్స్ అందరూ ఈగరగా వెయిట్ చేస్తున్న మూవీ డ్రాగన్. అది మళ్ళీ ఎన్టీఆర్ బర్త్డే అవ్వడం వల్ల అయితే May 20 అయితే ఖచ్చితంగా ఈ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కానీ ప్రజెంట్ అయితే డ్రాగన్ గురించి ఎలాంటి షూటింగ్ కూడా జరగట్లేదు. అతి త్వరలో షూటింగ్ అయితే షార్ట్ అవుతుందని అయితే మన మూవీ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఇంకా అఫీషియల్గా అయితే ఏది అయితే కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. చూద్దాం ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ అనేది మారుతుందా లేదనేది. 99% మారుతుంది ఫ్రెండ్స్. అందులో మారకపోవడానికి అయితే ఏమీ లేదు. ఇంకా 2026 సంవత్సరంలో రాకపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే సినిమా 50% ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి ఇది భారీ బడ్జెట్ పెట్టి చిత్రీకరణ చేస్తున్న మూవీ కాబట్టి ఇంచుమించుగా ఒక 3 months అన్న రిలీజ్కి ముందు ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తారు మన ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అలాగే అదర్ కంట్రీస్ USA, నార్త్ అమెరికా ఇలాంటి దాంట్లో కూడా ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే ఆయనకు ఒక స్ట్రాటజీ అయితే ఉంది. ఎందుకంటే KGF 1, KGF 2 సలార్ అదే ప్రాసెస్ అయితే ఈ మూవీకి కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే తీసుకెళ్తారు. కాబట్టి లేట్గా అవుతుంది. కాకపోతే నేను అనుకున్న దాని ప్రకారంగా అయితే ఈ మూవీ అయితే 2026లో రిలీజ్ అవ్వదు. ఇంకా నా గెస్ ప్రకారంగా అయితే ఈ మూవీని ఫైనల్గా రివీల్ చేసి 2 parts చేసేస్తారు. ఒక డ్రాగన్ 1, ఒక డ్రాగన్ 2 అని. ఎందుకంటే ఆ 2 మూవీస్ కూడా 2027లో వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మన దురంధర్ 1 తెలుసు కదా, దురంధర్ 1, దురంధర్ రెవెంజ్ ఈ 2 మూవీ కూడా 4 months గ్యాప్లో అయితే తీసుకొచ్చారు. మంచి చక్కటి విజయాన్ని అయితే అవి అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కలెక్షన్ సునామీ అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే దురంధర్ 1 వచ్చేసి ఇంచుమించుగా 1350 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మొన్న దురంధర్ 2 ఇది ఒక 11 రోజుల్లోనే
ఈ మూవీ వచ్చేసి ఆ 1350 కోట్ల రికార్డ్ అయితే క్రాస్ చేసింది. ఈ దురంధర్ 2 మూవీ ఫుల్ రన్లు అయితే మన బాహుబలి రికార్డుని అయితే తుడిచేస్తుంది. నేను గత వీడియోలో కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్తాను, ఎట్టి పరిస్థితులు అయితే ఈ మూవీ 2000 కోట్లు దర్జాగా అయితే క్రాస్ చేసేస్తుంది. ఇంచుమించుగా 2500 కోట్లు అయితే వెళ్ళిపోతుంది. మన ఇండియన్ సినిమాలు అయితే ఈ దురంధర్ 2 మూవీ అనేది అయితే రికార్డ్ అయితే పెడుతుంది ఖచ్చితంగా. అలాంటి సినిమాలు దిగుతున్నప్పుడు మన డ్రాగన్ కూడా మంచి 2 పార్ట్లుగా తీసి ప్రశాంత్ నీల్ గారు ఇదే తరహాలో భారీ విజయాన్ని 2 పార్ట్స్ని నమోదు చేయాలనైతే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు ఫ్రెండ్స్. అందుకైతే టైం తీసుకుంటున్నాడు. ఎలాంటి షూటింగ్ అప్డేట్ రావట్లేదు, ఎలాంటి లుక్ రివీల్ అవ్వట్లేదు, ఎక్కడా కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ప్రశాంత్ నీల్ గారు. చూద్దాం మరి ఆయన మూవీ టేకింగ్ స్టోరీ చాలా అయితే ఎక్స్ట్రాడినరీగా తీస్తారు. కాకపోతే ప్రేక్షకుల్ని, ఎన్టీఆర్ అభిమానుల్ని సంతోష పెట్టడం కోసం అయితే March 20 అయితే పెద్ద అప్డేట్ ఇవ్వాలని అయితే మనం కోరుకుందాం. అలాగే మన ఛానల్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.